ఆనాడు మాత్రం ఆ బెస్త నరసయ్య చూడు దన్న మాత్రం అనగా అంజలిదేవి దగ్గరికి ఏనాడు చేరుకున్నాడయ్యా ఆ బిడ్డ రెట్ల సీత పట్టిండు అగో దన్న మాత్రం అనగా బెస్త నరసయ్య ఆ రాజు దగ్గరికి వచ్చిండు రాజు చేతుల బిడ్డను పెట్టిండు రావో నాయన సాదుకున్న నువ్వే చంపుకున్న నువ్వే ఒకవేళ మాత్రం అనగా ఈ బిడ్డను దెబ్బ కొడితే ఈ ఊళ్ళకెళ్ళి వచ్చి అడిగేటోళ్ళు ఎవరు లేరు నానా నీ చేతిలో పెడతాను కాబట్టి నీ మాట మీకు నీ చేతిలో పెడతాను కాబట్టి ఈ బిడ్డను సాదుకున్న మీరే చంపుకున్న మీరని తన గదవ పట్టుకున్నాడు బిడ్డ శబాన వెళ్ళిపోయి లాభాన తిరిగి రాని ఎందుకంటే అమ్మా సగదుడు నీకెవరు లేదు ఇక తనతో వెళ్ళిపో నీకున్న ఈ ఊరుకు నాకు రుణబంధం తీరుతుంది బిడ్డ నువ్వు తాపుకో మాట అంటే అవలేని బిడ్డ అయ్యలేని బిడ్డ ఆ బిడ్డ ఎంతో ఏడుతుంది ఏడవకయ్యా ఇక నా కన్నబిడ్డ లెక్క చూసుకుంటా కోడలు కాదు రా బిడ్డ అంజలవని ఆ ఆనందం ఆ రాజు ఆ అమ్మాయిని తీసుకొని ఆ గుడిసెలు నిండు మరి ఆ గుడిసె బయటకు వచ్చిండ్రా కొసాగిట్లా నిలబడ్డాడు సాకిట్లకి వచ్చినప్పుడు వెనకనేమి ఆడవిల్ల అంజలిదేవి వెనకకు మరి చూస్తాంది రా బిడ్డు నీ కులము నాది కాదు నా కులము నీది కాదు ఇన్ని రోజుల బట్టి నువ్వు గడపార కనుకున్నా నన్ను కన్న బిడ్డ లెక్కల కాదుకున్నావు రావు నానా ఇవాళ ఓ బిడ్డ పొమ్మని నన్ను దాగదోలుతానవు నాయనా ఎడ్డిదో గుడ్డిదో నా కన్న తల్లి ఉంటే ఓ బిడ్డ పటవని నా కొంగుల కొత్త గడ్డి సాగదోలే అవ్వలేదురా కన్న తండ్రి నాకు ఉంటే ఓ బిడ్డు నువ్వు అత్తగారింటి పోతాను బిడ్డ తండ్రి మగవాడైన గుడ్లల్ల నీళ్లు గుడ్లల్ల గుగ్గుకుంటా ఓ బిడ్డ పటమని కొంగుల 10 రూపాయలేసి నన్ను సాగదోల తండ్రి ఏడే నేను పాడెంబడి పోతండి నాయనో ముద్దరాదరడి కంపలో బంధు పోదుకొని మాడెంబడి రావంగా నన్ను చదువుకున్న పెద్దనరు దయ్యాకు 10 రూపాయలు ఇచ్చిండవలారా అని అవి నీ పేరు చెప్పుకొని ఆ తల్లి చేతికిచ్చి పండుకొని కోరి తిరుగుంటా పోతానా కూర్చోవెళ్ళ తరలి కంపలాగో గాజుల మేడలు ఎత్తుకొని మాటెంబడి రావంగా మా నాయన పెద్దనరుతో ఇచ్చిండు అని నా ఆ తల్లి వేదికి నా వేదికి గాజులు ఎత్తుకొని నా అత్తగారి ఇంటికాడ ఓడాయినా పని చెయ్యంగా చెయ్యంగా నా గాజుగల్ల వంటరా ఓడాయినా మీరు సజ్జలాగా గుర్తుగా బిడ్డ మాత్రమే గదిగదిన కాలం మీద పట్టుగా నాయనో ఒక్క 10 రూపాయలున్నాయి 5 రూపాయలున్నాయి తుదికి పావుల కొత్తలున్నాయి అన్నప్పుడే పెద్దనర్దయ్య గుండెలు ఊలిపోతాయి బిడ్డ రావ్య బిడ్డ రావ్య బిడ్డ
నారజీరి కచ్చుకొని తాళ్ళలో తవులు అమ్ముకొని బతికినవన్నీ నీ కొమ్ముల కడదాం అన్నగాని నా కాళ్ళు మొక్కినందుకన్న బిడ్డ నీ కొమ్ముల కడదాం అన్నా నా చేతులు ఒక్క పైస లేదు బిడ్డ నువ్వు బాధపడవోకు రంది పడవోకు గా ఊళ్ళకి పోతే అందరింటికాడ పని చేసినవే బిడ్డు అవ్వ నేను పోతాను ఈ వాడితోనే రుణబంధం తీరుతానంటే ఇక ఈ ఊళ్ళే బిడ్డు ఎవరైనా బిడ్డ అలానా ఓరు పొంగు సాపుకొని ఊళ్ళ కన్నా ఓవే బిడ్డ అంజాలవ్వా ఆనాడు చూడు బిడ్డ నువ్వు ఈ ఊళ్ళో పని చేసినావు ఏ తల్లి నిన్ను కాదంటది ఏ తల్లి దూరం కొడుతుంది అవ్వా బిడ్డ చూడు అంజలి దేవి కొంగ సీల పట్టుకొని ఆ ఊళ్ళో ఉన్న ప్రజలోపులు ఆ బిడ్డ అని ఒరుతంటే ఆ ఊళ్ళో ఉన్న జనులు అని ఒరుతాండురా కొంగ సీత పట్టుకొని అమ్మ దాన వేసే తల్లులారా తల్లి ఎంత వినాదు ఆ ప్రకారంగా పొంగు దాపుకొని బిడ్డ ఊళ్ళ జరుగుతున్నదమ్మా అవలారా పోతానా అయ్యలారా పోతానా ఈ ఊరు రుణము నాకు తీరుతుంది పొంగు దాపుకొని దానమని దానమడగంగ ఓ బిడ్డ అంజలి దేవి నువ్వు అందరి వాళ్ళల్లా ఆరడే పండు లాంటి దానివే బిడ్డు మా బిడ్డ లాంటి దానివే పుట్టి సేదల నిన్నెట్లా తోలుతాం బిడ్డని పాపమాని ఒక తల్లి 10 దానము ఎత్తదాట పైసలు లేనోళ్ళు తల్లాడ గుర్రి పక్క పంటోళ్ళ బదలాడు కొర్రి అంతగా పద కమ్మలయ్యి దిమ్మలు ఉంచుకోర్రి ఇక అంతకు ఏం పైసలు లేకపోతే సెల్ ఫోన్లు వేసి సిమ్ములు తీసుకోర్రి ఇక అంతకన్నా ఏం లేకపోతే తలకాయలు కిందికే ఇర్రి దానమగా దానమంట దానమడగతున్నదమ్మా అవలరా పోతానా మళ్ళీ కూడస్తాను నేను మరి కోడలు రాజమని మామ వెంకటయ్య గారి పేరు మామ వెంకటయ్య గారి పేరు మీద భర్త పెంటయ్య గారి పేరు మీద భార్య రాజమని తింటే ఉండదు తాగుతూ ఉండదు మమ్మల కనుకొన్న కన్న బిడ్డ లెక్క చూసిన మా మామ ఇవాళ కానరాని లోకానికి వాయే కట్టుకున్న నా భర్త ఇవాళ నలుగుట్ల నన్ను నాదాను చేసి పాయనని భార్య రాజమని తింట ఉండదు తాగుతూ ఉండదని మరొక 101 రూపాయి కని పెంచిన తల్లులారా కష్టమన్నా చూడలేరా దేవదేవ కామరాజా
రాజమణి గారు మరి తండ్రి కాంతయ్య గారి పేరు మీద ఇవాళ కనుకున్న కన్న తండ్రి లేడాయ కట్టుకున్న నా భర్త లేడాయే ఎవరు లేని దాన్ని వేసిన భరత నా మామ మా కనుకున్న కన్న తండ్రి కానరానిలో కాని వాయనని తింట ఉంటదా తాగుతా ఉండదని ఆ బిడ్డ కుమారాని వెళ్ళిపోదంటే ఓ బిడ్డ రమ్మని దానమోగా దానమంట దానమడగోతున్నా భగవంతుడా మా తల్లి మాకు ఉంటే ఈ బాధ రాకపోవనా అయ్యయ్యో దానమడగంగ ఓ బిడ్డ మీ తల్లి వేకుంటే మీ తండ్రి వేకుంటే ఓ బిడ్డమా అత్తగారింటికి నా బిడ్డ పోతుందని అత్తగారింటిగా ఎట్లా మెదరాలను ఆ బుద్ధి మాటలు చెప్పే బుద్ధి చెప్పే అవ్వలేదు జ్ఞానం చెప్పే నానలేదు బిడ్డల్లా బిడ్డలా అంటే బిడ్డలానే అన్నారమ్మా ఓ బిడ్డ అంజలిదేవి అందుకే అంటారమ్మా ఎన్ని రోజులకున్నా మరి కనుకున్న కన్న తల్లన్న ఉండాలి కన్న తల్లి ప్రేమ ఎందుకంటే చుట్టాలు బాంధవులు ఎంత ఉన్నా తలంత బలగం ఉన్నాయి ఆడపిల్లకైనా తల్లి మీద రాదంటారు బిడ్డు తల్లికున్న ప్రేమ తల్లి మొల్లకి ఎవరికి ఉండదంటారమ్మా ఇల్లు ఎల్లో తిరుగుతాదా ఇల్లు సోదా పడుతుందాట అత్తగారింటి తర్వాత ఆడి మాట ఈడ చెప్పదు ఈడి మాట ఆడ చెప్పదు ఆడి మాట ఈడి మాట ఆడ చెప్తే లోకమంటారు లొల్లి లేని కాడ లొల్లి తెచ్చింది ఏమిరా ఇది ఆడిదా గాడిదా అని లోకమెందరో పంచ పేరును ఆరబెడతారు పెట్టి అని ఆ బిడ్డ అంజలి మీద ఆ ప్రకారంగా ఓ అవ్వలారా పోతానా అయ్యలారా పోతానా కానమ్మ రాజ్యమాట అత్తగారి ఊరునేమో అత్తగారి ఊరు నేను ఊరన్నా చూడనైతి అత్త ముఖము చూడనైతి మా ముఖము ఎరగనైతి కట్టుకున్నా నా భరత భరత ముఖము చూడనైతి ఓ బిడ్డ ఇన్ని రోజుల బట్టి అడుక్కొని తిన్నవే బిడ్డు ఎందుకంటే ఆడపిల్లకైనా ఎన్ని రోజులకున్న తన నీడ తనకు కావాలి తన తోడు తనకు ఉండాలి బిడ్డ ఎన్ని రోజులని మంది ఇళ్ళ బతుకుతారు రా బిడ్డ పోయి అత్తగారింటి కాడ అయినట్టు బతుకు అన్నారవ్వా ఊళ్ళ వల్ల ప్రజలందరూ మనకు కన్నీళ్ళు తీసుకుంటా బిడ్డను తీసుకెళ్ళారామా బిడ్డను తీసుకొచ్చి నాయన ఆనందరాజా నీ ముఖము చూడలే నీ మాట నమ్మి నిన్ను నమ్మి ఈ బిడ్డను తీసి నీ చేతులు పెడతాను అయ్యా ఒకవేళ ఈ బిడ్డను ఏదన్నా మాట అన్న నాడు ఆ బిడ్డ మనసిరిగి ఏదన్నా బాయన్న శరవన్న చూసుకుంటే ఆ బిడ్డ పాపం ఊరికనే పోదు మా ఊరుకు జరుగుతుంది కాదు నాయను ఆ మాట చెప్పినప్పుడు వచ్చిన ప్రజలోకులందరూ చూసిన రాజు ఆనందరాజు చెయ్యెత్తి దండం పెట్టి ఓ ప్రజలారా మీరింత మంచి వాళ్ళు అయితేనే ఇన్ని రోజుల బట్టి ఈ బిడ్డ ఆడపిల్ల అయినట్టు అనుకున్నారయ్యా ఈ గొప్పతనం మాకు తెలియదా రండి 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 నాయన ఈ
బిడ్డకు నా కొడుకు పెళ్లి చేసిన రోజు ఇనుకోరు పంపిస్తే అందరు వచ్చి అన్న భోజనం చేసి ఆ బిడ్డ పెళ్లి కల్లార చూసి వెళ్ళిపోమన్నాడా. ఆ బిడ్డతోటి మాట చెప్పి వచ్చిన ప్రజలు అందరూ రాదు ఆనంద రాదు బిడ్డను తీసుకున్నాడు. బిడ్డ నీదంత చల్లని గుణవేనా వైకుంఠపురి నగరం వదిలిపెట్టిండమ్మ. రామ హరి రామ హరి రామ రాము రామ హరి రామ ఎదురుగడ్డలు ఎక్కింది గడ్డలు దిగింది రాను 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 వచ్చనే ఆనంద మరి అమరావతి పురి నగరం ఏరుకొన్నాడ. భవనాల ముందుకైనా అందరానే వచ్చినాడా భవనాల ముందుకైనా ఇంటి ముందర వచ్చిన కానీ ఇంటికి వచ్చే వరకు అది 2 తలుపుల దగ్గర వేసింది. మన కొడుకు దగ్గర కొడలు తీసుకురావయ్యా బిడ్డ దగ్గర నా పెన్ను అయ్యో ఏం తింటాను ఏం తింటాన్ని ఏడుంటాంది నేను వచ్చామని తిండి బండి కట్టాలి అయ్యా పని అంటే లండు కొడుకు ఎక్కడ తాళగుంత అక్కడనే కాలు గుంటే ఎక్కడ బెల్ట్ షాప్ కనిపిస్తే గతం బ్రేక్ బండి బ్రేక్ అక్కడనే వస్తాయి. మన బాగా పడతావు ముఖాలంతా కొట్టుకుపోయింది. ఇక ఎందుకంటే నేను మంచిగా పోయినా గానీ అచ్చుడు మంచిగా రావద్దా. నేను తిరిగి నీ అత్తే అది అంటాను అంటే దీనికి పెన్ను మీద జోలేరు అని పుచ్చోడు అంటాను. కొడదాం అనిపిస్తాను కానీ పోరగానే పెళ్లి ఆగమవుతుందని చూస్తాను. నిమ్మలంగా పెళ్లి అంతా అయిపోయిందంటే మంచి రోజు చూసుకొని కొడుతుందని మనిషి కంప్యూటర్ కాలం వచ్చిందని ఇల్లు మలాదులు పెట్టి 20 పురంబోగులు మాయ అంటేది ముందుకొని తక్కువని ముందుకొని బత్తం అని పొద్దుగాలేమో బట్టలు ఇస్తారని పూరగానే తోలుతారు. తెల్లగా సున్నమతి కన్నయ్యాలని పెద్ద పెద్దలు వస్తారు. ముండిసిన బట్ట అనే ఉంటది ముండిసిన బట్ట అనే ఉంటది ముండిసిన బట్ట అనే ఉంటది ముండిసిన బట్ట అనే ఉంటది. అన్ని మూడలు ఒకటే అట్లా కాదురా మొన్న 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 గింది మొన్నటి కాదురా బాగా ముందట ఉక్కులు వస్తాయి మరి దగ్గర గుంజి వస్తున్నా రేట్లు గుంజిగా ఒళ్ళంతా మండుతుంది గాని అది వేసే సాటలకో కొట్ట కూడా పట్టుకపోయి ఈ వాగులో వెండికి నాకు వాసన వస్తాయి. కింద వెండుకోనరా ముందర పెడతా ఉడుకుడు కానీ వేసి పల్లె ముందర పెడతామని పండరాలు అన్ని వేసి మంచిగా చేతి కింద నేను పొలగాల పెళ్లి కావాలని నేను రందిల నేనుంటే అది ఎట్లా అన్ని తెచ్చి పెట్టాక పుట్టకొక్కు మెక్కినట్టు మెక్కుతాను. దానికి ఏం ఏర్పడుతుంది? అన్ని తీర తెచ్చి పెట్టా నేనైతే లోకానికి పెళ్లి పెట్టడం కూడా ఎట్లున్నదని చెప్పు రందికి నీరు పలుకుతానా సాగరోడైతే బట్టలు పట్టుకోపోకపోనా గౌన్లోడు వాసి గౌన్లు బోర్ల పడ ఓ వీళ్ళ మోకులు ముట్టాలు ఊలకు పడ ఓడపన తాళ్ళు పెట్టుకోని శ్రీశాసింగా నీళ్లు కలిపి బాడీలు 50 రూపాయలకు గుంజిగా ఎత్తిపోసుకున్నాడు బంగ్లా